హాయ్ అండి, ఈరోజు మీకు నేను ఎగ్ బుజ్జి చూపించబోతున్నాను. అది కూడా డాబా స్టైల్లో. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి సెంటర్లో పోయకుండా ఇలా చుట్టూ అంచులకు పోసేయండి. మేము ఎలా చేస్తామో హోటల్లో డాబాలో అదే స్టైల్లో చూపించబోతున్నాను. ఆ తర్వాత కడాయి బాగా వేడైన తర్వాత మళ్ళీ ఆయిల్ తీసి ఇందులో పోసుకోవాలండి. పోసేసుకొని ఒక 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక 5-6 దాకా పచ్చిమిర్చి కట్ చేసుకోండి సన్నగా. ఇవి వేసుకోవాలి. వేసిన వెంటనే ఉల్లిగడ్డ ఒక 4 కట్ చేసుకున్నానండి. ఎక్కువ ఉల్లిగడ్డ అనేది మనకు దాబా స్టైల్ కంటే ఎక్కువ ఉంటుందండి. అది కూడా ఎర్ర ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. ఇవి మగ్గాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా ఎంత నీళ్ళు ఉందో, వాటర్ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అలా పోసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఉంది కదా. ఆ తర్వాత ఎగ్స్ ఆల్రెడీ 3 కొట్టానండి. దాబా స్టైల్ అయితే 3 ఎగ్స్ కొడతారు. ఎగ్స్ వచ్చేసి కొంతమంది సెంటర్లో పోస్తారు. సెంటర్లో పోయిద్దండి. ఇలా చుట్టూ పోయాలి. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఎగ్ అనేది నీసు వాసన రాదు. నీసు వాసన రాకుండా కొంతమంది వేయంగా ఏం చేస్తారంటే ఇలా కలబెడుతుంటారు. అస్సలు అలా కలబెట్టొద్దండి. దానివల్ల గుడ్డు అనేది చూరచూరై టేస్ట్ రాదు. ఎగ్గు అనేది కాస్త పెద్దగా ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మసాలా అండి. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను, కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు ఈ 2 మసాలాలు వేసిన తర్వాత ఒకసారి చిన్నగా కలుపుకోవాలండి. ఎగ్ కూడా చూసారా రోస్ట్ అయింది మంచిగా. కాస్త బ్లాక్ వచ్చేంత వరకు, అంటే లైట్గా బ్లాక్ వస్తుందండి. అప్పటి వరకు ఎగ్ బుజ్జి అనేది కలుపుతూ ఉండాలి. ఎగ్గు లైట్ రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అనేది ఇలా తుంపి వేసేయాలండి. దీంట్లో కొత్తిమీర అవసరం లేదండి. చాలా సింపుల్గా ఎగ్ బుజ్జి చేసే పద్ధతి చూశారు కదండి. నెక్స్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. ఒక్కటండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, లైక్ అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు కొంతమంది. చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దాబా స్టైల్ ఎగ్ బుజ్జి రెడీ.